మీరు ముందుగా ప్రభు ఆ ప్రాంతాన్ని మీరు దర్శించండి. అక్కడున్న ప్రజలను ప్రభు మీరు ఆకర్షించండి. అక్కడున్న ప్రజల యొక్క హృదయాలు మీరు కదిలించండి. అక్కడున్న ప్రజల యొక్క మనోనేత్రాలు మీరు తెరవండి ప్రభు. అక్కడున్న దేవుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని ఆ వాక్యం బట్టి తన ప్రేమ మా ఎడల వెల్లడిపరిచారు కనుక మేము నానా రకాలైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు, అవమానాలు, అలాగే చెడు స్నేహితులతో స్నేహం చేసి దుర్వ్యసనాలకి బానిసలైపోయి మరి చాలా శరణ్యమైన స్థితిలో ఉన్నప్పుడు శాంతి సమాధానం లేక ఉన్న పరిస్థితుల్లో ఆ కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు మా పట్ల తన ప్రేమను వెల్లడిపరిచి తన ప్రేమను చూపించి మా బంధకాల నుండి, మా యొక్క విపత్తుల నుండి, మా కష్టాల నుండి విడిపించి ఈ రోజు మేము సంతోషంగా సమాధానంగా ఉన్నామంటే అది కేవలం ప్రభువారి కృప. అటువంటి కృపగల మాటలు మీ అందరికీ తెలియజేయాలని ఒక ఉద్దేశంతో ఈ మధ్యాహ్న కాల సమయంలో వచ్చాం. యేసు ప్రభువారు ఈ లోకానికి మానవతారుగా జీవించి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు. ఆయన మరణించి ఆయన 3వ దినం లేచారు. ఆ మరణం కూడా సకల మానవుల కొరకు ఆయన తన పవిత్రమైనటువంటి రక్తాన్ని ఆ కలవరి శిలువలో చిందించి తద్వారా ఆ యొక్క రక్తం ద్వారా మానవులకు పాప విమోచన కలుగుతుందని, అలాగే ఆయన పునరుత్థానుడై లేచినాడు కనుక ఆయన పునరుత్థాన శక్తి కనుక మన జీవితంలో అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తుంది కనుక అటువంటి ప్రేమగల మాటలు మీకు తెలియజేస్తున్నప్పుడు ఇది మతం కాదు కానీ ఇది మార్గం అని, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని, నశించిన దాన్ని వెనుక రక్షించటం కానీ లోకానికి వచ్చాడని ఒక సత్యాన్ని మేము ఎరగాలి. మీరు కూడా ఎరగాలి. మేము ఎరిగి ఉన్నాం. ఎందుకంటే యేసు ప్రభు వారు అంటున్నారు, నేనే మార్గము, సత్యము, జీవము అనే వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది కనుక ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో మొట్టమొదటిగా వారి యొక్క వ్యక్తిగత జీవితాలు సంతోషంగా మారుతాయి, ప్రవర్తన మారుతుంది, కుటుంబాలతో సంతోషంగా ఉంటున్నారు. వ్యసనాలకు బానిసమైన వారు వ్యసనాల నుంచి విడిపించబడుతున్నారు. అనారోగ్యం పాలైపోయిన వారు డాక్టర్లు సైతం అసాధ్యం అనుకున్నటువంటి ఆ యొక్క అనారోగ్యాల నుండి దేవుడు తన యొక్క శక్తి వలన ఆ బంధకాన్ని విడిపించి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. అలాగే పాపము, శాపము, దోషము, అపరాధములు మన్నించి ఆయన నిత్య మార్గంలో చేయడానికి ఒక అవకాశం ఇస్తున్నారు కనుక ఆ ప్రేమ గల మాటలు మీ అందరికి వినిపించబడ్డాయి. మరి మాతో వచ్చినటువంటి సహోదరులు ప్రతి ఇంటికి కరపత్రులు ఇచ్చారు. అందులో ప్రభుని వచ్చినటువంటి మాటలు స్పష్టంగా రాయబడి ఉన్నాయి కనుక ఆ మాటలు చదవండి. ప్రభుని మీ హృదయంలో మరి అంగీకరించండి. ఇక్కడ స్థానికంగా మరి పాస్టర్ గారు ఉన్నారు, మందిరం ఉంది. ప్రతి ఆదివారం అక్కడ ఆరాధన జరుగుతుంది కనుక ఆ ఆరాధనలో మీరు పొందితే పాస్టర్ గారితో మరి మీరుంటే మీ యొక్క జీవితాలు దేవుడు దీవిస్తారు. ఈ యొక్క మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. విజయవాడ నుంచి వచ్చిన బ్రదర్ ఎలిషా వచ్చి ప్రార్థన చేస్తారు. మనము ప్రార్థన అందరూ కలుమేసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన మా పరమ తండ్రి గారు, ఈ బంగారు పాలు మనకు స్తోత్రములు ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ గ్రామాన్ని దర్శిస్తుండగా అది గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డను దర్శించున్నారు. మీ ఆత్మాభిషేకం నింపుతారు. ఆయన వచ్చా వెళ్ళా అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరు దర్శించారు. మా ప్రయాసం ఎక్కువ పడుతుంది. పరిశుద్ధులు పరిశుద్ధులని కోటాను కోటి చేత వేయి సిద్ధంగా ఉంటుంది మా ఈ నామనకులకి ఏడుస్తుంది స్తోత్రం. సర్వసృష్టికి ఈ నామం ప్రకటించుకున్నాడు. అయా మా ప్రయాసం అయా ప్రతి ఒక్కరు దర్శించారు. పురుషులైన, స్త్రీలైన, వృద్ధులైన ప్రతి ఒక్కరు దర్శించారు. ఆయన మధ్యకాల సమయం అయా మా ప్రయాసంలో అవ్వకుండా ప్రతి గ్రామంలో వెళ్తుంది. మీరు ముందుండి మీ దేవులను కావలా ఉంచుకోండి. నాయన చూపించండి.
యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్నాను పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి మహోన్నతుడా మహాగణుడా సర్వ సృష్టికర్తమైన మా క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన తండ్రి. ఇంతవరకు నాయన నీ సజీవమైన రెక్కలలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన తండ్రి. ఇంతవరకు తండ్రి దేవ చేసిన పరిచర్య అన్నిటిని దీవించి ఆశీర్వదించినందుకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. పరిశుద్ధుడా మీ సహాయం దయచేయండి, మాతో మీ కృపణించండి తండ్రి. ఇప్పటి వరకు నీ కుమారుడు నిలబడి చెప్పిన వాక్యం అంతటిని దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాం దేవా. అందరి జీవితాల్లో ఫలింపచేయమని అడుగుచున్నాను తండ్రి. నువ్వు గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు నాయన. ప్రతి ఒక్కరికి తండ్రి నీ ఆనందాన్ని తండ్రి నీ దగ్గర ఉన్న సంతోషం తెలుసుకోవడానికి సహాయం దయచేయమని దేవా. నీవు తండ్రి ఈ లోకానికి మా కొరకు వచ్చావు దేవా. దేవా నీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఇంకా దేవా మేము వెళుచున్న మార్గం అంతట్లో మీ క్షేమకర ప్రయాణాన్ని దయచేయమని తండ్రి. ఇంకా వెళ్ళబోయే ప్రాంతాలన్నింటిలో దేవా మాకంటే ముందుగా మీరు వెళ్ళి తండ్రి దేవా మెట్టగానున్న స్థలాలన్నింటినీ సరళంగా చేయమని అడుగుచున్నాం దేవా. ప్రతి ఒక్కరిని తండ్రి ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించమని తండ్రి. బలపరచండి, మంచి ఆరోగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దయచేసుకోండి ఎవరు కానీ మీరు అక్కడ దయచేసుకోండి. చాలా 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 గొప్పవాడు నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, చాలా 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 మంచివాడు, యేసు చాలా 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 మంచివాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. సకల ఆశీర్వాదాలకు కారణభూతులు అయిన మా పరలోక తండ్రి మీ నామానికి స్తుతి స్తోత్రాలు ప్రభువా. అయ్యా గతించిన కాలం మమ్మల్ని కాపాడారు ప్రభువా. ఇంకో దేవా మా అధికార సమయంలో మరిమన్నా మీ గురించి తెలియచేయాలని అయ్యా మీ సువార్త కొంతమందికి నాయన చారాలని ప్రభువా. అయ్యా ఇదిగో ప్రభువా వినిన వారు ప్రభు విశ్వాసం ఉంచి నాయన మిమ్మల్ని వెంబడించాలని నాయన బయలుదేరి వెళ్తుండగా నాయన మా ప్రయాణ మార్గాలంతట్లో మీరు తోడుకున్నందుకు స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు నాయన ఎన్ని గ్రామాలు అయితే నాయన మేము నాయన పరిచర్య చేసి వచ్చి ఉన్నామో ఆ పరిచర్య అంతటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభువా. వారికి కావాల్సిన ప్రతి అయా సహాయం అందించి సహాయం చేయమని అయా మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాం దేవా. మరి నాయన ఈ యొక్క నాయన గ్రామాన్ని కూడా మీరు దర్శించండి, మీ రక్షణను నాయన ఇక్కడ మీరు దయచేయమని ఈ యొక్క ప్రజలు కూడా ప్రభువా నిన్నెరిగి నీ మాటకు లోబడి నీ ప్రేమను పొందుకునే గొప్ప అయా కృపను అనుగ్రహించి సహాయం చేయండి ప్రభువా. మరి మేము బయలుదేరి వెళ్తున్నాం ఇంకా అనేక గ్రామాలు దర్శించవలసి ఉన్నది దేవా. మా ప్రయాణ మార్గాల్లో తోడుగుండండి ప్రభువా. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు నడుచుతున్నప్పుడు ఎండ తగలకోకుండా ప్రభువా పగలు మేఘ స్తంభం రాత్రి స్తంభంగా నిలబడిన వాడా మీకు స్తోత్రాలు. మాకు మీరు తోడయుండి ఆయా గొప్ప కార్యాలు జరిగించి సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామములో రాజు మనల్ని నడిపి పొందుకున్నాం మా పరమ తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. గొడ్డువాడ గ్రామ కాపురస్తులకి ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ మధ్యాహ్న సమయంలో శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రియమైన గొడ్డువాడ గ్రామ కాపురస్తులారా, మేము ఉదయకాలం బయలుదేరి ఆయా స్థలాల్లో ఆయా గ్రామాల్లో ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన శుభ సమాచారాన్ని తెలియజేస్తూ మరి ఈ సమయంలో మీ గ్రామానికి రావడానికి దేవుడు మాకు కృప చూపి ఉన్నాడు. అలాగనే మీకు కూడా ఎంతో కృప చూపి ఉన్నాడని మేము నమ్మి ప్రభుని స్తుతిస్తా ఉన్నాం. మేము వచ్చిన ప్రధాన ఉద్దేశం ఏమిటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రక్షకుడిగా ఆయన వచ్చి ఉన్నారు. రక్షకుడు అంటే రక్షించేవాడు, విడిపించేవాడు, స్వస్థపరిచేవాడు, సహాయం చేసేవాడు, మేలు చేసేవాడు, కృప చూపేవాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఈ దినాన
మీ ఎడల కృప కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన మీకు మేలు చేస్తారు, మీకున్న సమస్తాన్ని దీవిస్తారు, మీ వ్యవసాయాన్ని దీవిస్తారు, మీ పశువులను దీవిస్తారు, మీ పిల్లల యొక్క విద్యను ఆయన వర్ధులు చేస్తారు. అన్ని విషయాల్లో మీకు ఆర్థికంగా ఆత్మీయంగా ప్రభు మీకు సహాయం చేస్తారు. వీటన్నిటిని మించి ఒక అద్భుతమైన పుణ్య కార్యం కూడా ప్రభు చేశారు. అదేమిటంటే పాప విమోచన. కాబట్టి మానవుడు పాపము నుండి శాపము నుండి విడిపించబడాలని అంటే మానవుడికి ఆ శక్తి లేదు. విడిపించబడాలని, మరి పాపము నుండి తప్పించబడాలని, శాపము నుండి తప్పించబడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, కానీ అది ఎవరి వలన సాధ్యం కాలేదు. కాబట్టి మానవుడికి వస్తూ ఉన్న ఈ పాపానికి జీతం మరణం, ఆ మరణంలోనే శాపం, ఓ భయంకరమైన వేదన, శోధన, లేక రోగము, వ్యాధులు, వీటన్నిటి నుండి ప్రభు విడిపించుటకు సమర్థుడు. అందుకని ఆయన పేరు రక్షకుడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక అద్భుతమైన మార్గము, ఇది దేవుని యొక్క సహాయము. ఈ మైకి శబ్దం ద్వారా వింటున్న ప్రియమైన గొట్టువాడ గ్రామ కాపరస్తులారా, దైవజనులుగా రెండు చేతులు జోడించి మీకు మేము తెలియజేస్తున్న శుభ సమాచారం ఏమనగా, మీరు క్రీస్తునందు విశ్వసించి మీరు బయటికి రాలేకపోయినా, మా దగ్గరికి రాలేకపోయినా, ఈ మైక్ శబ్దం ద్వారా వింటూ ఉన్న మీరు ఏ స్థలాల్లో ఉన్నారో ఆ స్థలాల్లో ఉంటూ ఒక చిన్న మాట మీరు చెప్తే మీకు అద్భుతమైన సహాయం జరుగుతుంది. ఆ చిన్న మాట ఏంటంటే, యేసు ప్రభువా మాకు సహాయం చేయండి అని మీ నోటితో మీరు ఒక మాట చెప్పండి. మీకు ప్రభు అద్భుతమైన సహాయాన్ని అందిస్తూ ఉన్నారని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ఊరి పేరును మా సేవకులందరూ వారి యొక్క పుస్తకాలు రాసుకున్నారు. అనుదినము మీ కొరకు ఈ రోజు నుంచి మేము ప్రార్థన చేస్తామని ప్రభు పేరిట మీకు మేము వాగ్దానం చేస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు, మా ప్రియ పిల్లలు మీ ఇంటికి వచ్చి కొన్ని కరపత్రాలు ఇచ్చారు. దయచేసి ఆ కరపత్రాలు మీరు తెరిచి వాటిని చదవండి. ఆ మాటలు మీరు చదువుతుండగా మీకు మేలు కలుగును గాక, మీకు సహాయం కలుగును గాక, మీకు విడుదల కలుగును గాక. అవి ఏదో పుస్తకం అని మీరు భావించొద్దు. అది దేవుని వాక్యము, దేవుని మాట. మిమ్మల్ని స్వస్థపరుస్తుంది, మిమ్మల్ని రక్షిస్తుంది, మీకు జ్ఞానం ఇస్తుంది, మీకు సంతానాన్ని కలగజేస్తుంది, మీ భూమిని ఫలింప చేస్తుంది. సమస్త విషయాలలో ఆ పుస్తకంలో రాయబడిన దేవుని మాటలు మీకు మేలు చేస్తాయి. మీరు మేలు పొందుతారు, మీకు మేలు కలుగును గాక. ఈ మాటలు మీరు వింటూ ఉన్నప్పుడు ఒక చిన్న మాట, యేసయ్యా మాకు సహాయం చేయండి, యేసయ్యా మాకు సహాయం చేయండి, యేసయ్యా మాకు సహాయం చేయండి అని ఒక చిన్న మాట మీరు చెప్పినట్లయితే ప్రభు ప్రేమ మీ మీద దిగివచ్చును గాక. ప్రభు సహాయము మెండుగా మీ జీవితం అంతా కూడా కుమ్మరించబడును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయామేడ, కృపామేడ, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నైనా ఈ మధ్యాహ్న సమయంలో ఎండ వేళ మా తండ్రి మీకు స్తోత్రాలు. అబ్రహాం గుడారమును మీరు దర్శించినట్లుగా మా దేవా మీకు స్తోత్రాలు. ఈ గొట్టువాడ గ్రామాన్ని మీరు దర్శించారు, మీకు స్తోత్రాలు. ఈ మైక్ శబ్దం ద్వారా యేసయ్యా మాకు సహాయం కావాలని మరి వింటూ చెప్పిన వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా యేసుక్రీస్తులు వారికి విడుదల కలుగును గాక, యేసుక్రీస్తులు వారికి మేలు కలుగును గాక, యేసుక్రీస్తులు వారికి సహాయం వారు పొందుకుందురు గాక. ఈ మాట వినుట ద్వారా మేము మేలు పొందామని వారి జీవితంలో నేను సాక్షిగా నిలబడుదురు గాక. సహాయం చేయండి. మీ దాసులు, మీ దాసురాళ్ళు, ఆయన నీ పిల్లలు, విశ్వాసులు, సంఘస్థులు ఈ ఎండ వేళ ఎండకు ఎండిపోతూ నాయన ఈ గ్రామానికి వచ్చి నాయన సువార్త చెప్పి ప్రార్థించి వెళుతూ ఉండగా మీరే ప్రభు ఈ గ్రామానికి మేలు చేయుదురుగాక. యేసునామని అడుగుచున్నాం తండ్రి. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాస తడి భారము మొయ్యరారు, ప్రయాస తడి భారము మొయ్యరారు, ప్రభుని చింతకు పరుగెడు వేగము, ప్రభుని చింతకు పరుగెడు వేగము. రండి రండి యేసుని యొద్దకు
రమ్ముచున్నాడు. రండి రండి యేసు ఈ యోధకు రమ్మనుచున్నాడు.